UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. అండ్ డెఫినెట్లీ చాలా మంది అది ఎక్స్పీరియన్స్ చేశారు. లక్కీలీ ఎప్పటికప్పుడు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యూఆర్ డెఫినెట్లీ అండ్ మెయిన్గా ఈ ట్రావెల్లో యూ వర్క్డ్ విత్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ సంజయ్ దత్. యా ఆయనతో సీన్స్ ఏమైనా ఉన్నాయా కాంబినేషన్స్? నా కాంబినేషన్ సీన్స్ లేదు, ఓకే ఎందుకంటే ఆ ట్రాక్ వేరే ఉంది. ఓకే యూ విల్ నో 9th Jan. సో సీక్రెట్. సీక్రెట్. అండ్ డెఫినెట్లీ బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. Yeah. సో ఐ జస్ట్ నేమ్ వన్ ఆఫ్ ది పర్సన్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో ఫస్ట్ డెఫినెట్లీ అవర్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? Like a giving nature. గివింగ్ నేచర్, Yeah. లైక్ ఓన్లీ గివింగ్. Like giving in the sense like that kingly thing. When you have so much, యా all you have to left is give. Yeah. And he's like that. He never asks for anything. We want to give all respect to him because of the person that he is. అండ్ మారుతి గారు, Comedy timing. ఎస్కేఎన్. Clothes. Really cool clothes. ఇది చాలా ఎక్కువగా వస్తుంది. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు వేసుకునే డ్రెస్లో చాలా డిఫరెంట్గా బాగుంటాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. Yeah. సో కామెంట్ చేయాలి మరి ఆడియన్స్ కూడా. అండ్ డెఫినెట్లీ యువర్ కాంపిటేటర్స్ అనొచ్చా, లేకపోతే యువర్ ఫ్రెండ్స్ గర్ల్ గ్యాంగ్, నిధి. Nidhi, what have I think Nidhi, I used to love like her hair. I love her Okay. hairstyle. So I think, even when you work with actresses, the way they do their makeup or hair, you learn so much. So Yeah. I think I love her hair, how it was looking. So that. మాళవిక. Malvika, what did I learn from Malvika? I would say I learned a lot from her experiences because she would share a lot of stories. And I learned from that, yeah. అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్ డెఫినెట్లీ ఇండస్ట్రీలోకి వచ్చాక దట్ యూ వర్క్ ఇన్ నార్త్ అండ్ సౌత్ కాబట్టి ఎలాంటి రోల్స్ ఇంకా ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆన్ ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ నుంచి టు డైరెక్టర్స్ టు ప్రొడక్షన్ మీడియా, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ మీరు చేయాలనుకుంటున్నారు? I want to have like a plethora of different kind of roles, like whatever can come my way. I really would want to play something vintage, like something like a Magadira, where very like olden times related. క్వీన్, Queen, వారియర్, warrior, that sort of a thing. Then one would be like a detective, something Okay. action related, and one would be a lover girl. And it's like my dream role is actually playing Rekha in Rekha's biopic. వండర్ఫుల్. Yeah. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్, బట్ యూ హ్యావ్ సచ్ ఎ క్లాసిక్ టేస్ట్ అని చెప్పొచ్చేమో. Thank you. But definitely as a heroine, becoming an action queen and ఒక యాన్షియంట్ రోల్స్లో కనిపించడం, దట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్. Yeah. అండ్ డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆ Thank రోల్స్ you. అన్ని మీరు చేయాలని చెప్పేసి. అండ్ కమింగ్ టు సౌత్ అండ్ నార్త్కి డిఫరెన్స్ ఏమన్నా ఇఫ్ యూ మెన్షన్, ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ ఇక్కడ? బికాస్ వెన్ వీ ఇంటర్వ్యూ హీరోయిన్స్ ఆర్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, Yeah. దే టూ టోల్డ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. Yeah. సో మీరేం చెప్తారు? Um, if I'm being very honest, I feel like it's not the industry that's different, it's the people. The people, okay. And it depends. From one set to another set, people change, the vibes change. So there's no stark difference from, if a budget is different, then the production style would be different. If the people are different, then some may be nice, some may not be nice. Yeah. So I don't think it's a industry difference. Maybe the food. I love the food here more. Yeah. I don't like Bombay set food. I love Hyderabad set food. Mention it. Yeah. I think And- that's if I had to compare that, yeah. అండ్ నెక్స్ట్ తమిళ్, మలయాళం, డెఫినెట్లీ హిందీ, అండ్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఆన్ బోర్డ్ ఉన్నాయి, ఎలాంటివి చేయబోతున్నారు, వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ రిధి? Right now, I've held my expectations because I am waiting for Rajasab to release. ఓకే. And whatever I do, and that's what Maruti sir and Prabhas Garu also told me and taught me, that once the film releases, that's when you decide and you go ahead with your decisions of doing further films and picking on projects. So what they've told me since 3 years, Yeah. that just wait. అండ్ So that's what I ఎస్టర్డే ఫంక్షన్ ఈవెంట్లో మారుతి గారు మెన్షన్ ఏ వర్డ్, ఒక చిన్న విషయం మీకు నచ్చకపోయినా సరే యూ కెన్ కమ్ టు మై అడ్రస్. ఈ మెన్షన్ హిస్ అడ్రస్ ఆల్సో. Yeah. నా ఇంటికి వచ్చి మీరు నన్ను అడగొచ్చు అని చెప్పారు. Yeah. సో అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తా ఉన్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆయన అలా చెప్తున్నప్పుడు? హౌ యూ ఫెల్ట్, వాట్ యూ ఫెల్ట్ అట్ దట్ టైం? I felt so proud of him. I felt like that's the confidence that screams because he's given himself for a film for 3 years.
he has really done his level best, and so has Prabhas. I mean, we've gotten the vintage Prabhas back. We've Yeah. gotten Prabhas Garu dancing in so many songs, and we've got him speaking so much on stage. So that's what, like, it's a team coming together so confidently, doing their best and wanting the best for the film. యాక్చువల్లీ రాజేష్ సాబ్ మాకు ఒక డిఫరెంట్ ప్రభాస్ని చూపించింది Kada? అండ్ ఒక బబ్లీ క్యారెక్టర్ని తీసుకొచ్చింది Thank you. అండ్ ఈవెన్ ప్రభాస్ గారు కూడా లైక్ ఆన్ స్టేజ్ హీ మెన్షన్ లాట్ ఆఫ్ ఎమోషన్ అనమాట అబౌట్ ద మూవీ డెఫినెట్లీ 3 years జర్నీ అన్నప్పుడు యూ ఆల్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ బాండింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక సెట్కి వెళ్తున్నప్పుడు యూఆర్ లైక్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ గోయింగ్ టు జాబ్ ఆర్ సంథింగ్ అలా Yeah, అనిపిస్తూ it's like an ఉంటుంది exam is done and you're now Yeah. at a job. Yeah. సో ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఫైనల్గా మన ప్రభాస్ గారికి ఒక మాట చెప్పాలి. ఇప్పటి వరకు ప్రభాస్ గారికి ఏం చెప్పండి, ఇక్కడ ఒక మాట చెప్పాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రమ్ యూ అని చెప్తే ఏం చెప్తారు? If I have to say something to Prabhas ప్రభాస్ Garu, గారు like always, I'll just tell him that thank you for everything. I am so grateful to you, and I think you're one of the most wonderful people that I've ever come across, and I'm just really lucky to have you. వండర్ఫుల్. అండ్ దిస్ న్యూ ఇయర్ అనేది లిటరలీ మీ లైక్ డిఫరెంట్ గ్లిమ్సెస్తో అండ్ మూవీకి సంబంధించిన కమింగ్ ట్రైలర్స్తో Yeah. చాలా బ్లాస్ట్గా ఉండబోతుందని ఆల్రెడీ మూవీ టీం చెప్తూనే ఉంది. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ Thank you. ఫ్రమ్ ఐ డ్రీమ్. Thank you so much. సో మన ఆడియన్స్కి ఒకసారి మీరు మీ సైడ్ నుంచి న్యూ ఇయర్ విషెస్తో పాటుగా ఒకసారి అబౌట్ ఐ డ్రీమ్ వాట్ యూ ఫెల్ ప్లీజ్. Yeah. Hello everybody, this is Riddhi Kumar. I deem Prakshakaluki. Wish you a very happy new year, and I had a wonderful chat with Virat, and see you all in the theaters on the 9th of Jan. సో Jan 9th మన ప్రభాస్ అన్న అండ్ బబ్లీ రిధితో పాటు నిధి గారు, మాళవిక గారు ముగ్గురిని ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనేది చూడబోతున్నాం అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే. సో మీరేమనుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. రిధి గారు, మెన్షన్ యువర్ బెస్ట్ విషెస్ టు రిధి ఇన్ ద కామెంట్ సెక్షన్. Thank you. థ్యాంక్ యూ. Thank you so much.